నన్ను పోషినా కూడా డబ్బులు లేవు అని రేవంత్ రెడ్డి గారు అనడం. మరి ఈ అందాల పోటీలకి ఎలా కండక్ట్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయి అంత డబ్బు అని చాలా మంది అడుగుతున్నారు. కళ్యాణ లక్ష్మి పేరిట కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే నేను అదనంగా తులం బంగారం ఇస్తాను చెప్పి 13 నెలలు అయింది ఇప్పటివరకు. సీతక్క గారు అంటున్నారు ఆ అమ్మాయి అత్యుత్సాహంతో అలా తుడిచే ప్రయత్నం చేసింది, కానీ దానికి ప్రభుత్వాన్ని అనడానికి సిగ్గు లేదా? ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు మీకు ఇంకా బాగా క్రెడిట్ వచ్చేది. ఆ జిల్లాలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఆ మహిళా మంత్రులతో కడిగించుంటే ఇప్పుడు మొన్న ఎలకతుర్తి సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది అని అన్నారు. ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ? మా ఆక్రోశం నిజంగా చెప్తాను, బాధ అనిపిస్తోందమ్మా. ఎంత గొప్పగా బాగా చేసుకున్నామో. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక లెజెండ్ పొలిటికల్ పర్సన్ మన ముందున్నారు. ఆవిడ ఆలేరు మాజీ శాసనసభ్యురాలు సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. నేను చాలా బాగున్నాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉన్నా మాకు టైం ఇచ్చారు, ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మొన్న ఎలకతుర్తి సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది అని అన్నారు. ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ? పచ్చగా ఉన్న తెలంగాణ ఎండిపోయింది. పారిశుద్ధ్యంతో కలకల్లాడుతున్న గ్రామాలు ఈరోజు మళ్ళీ చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఒకప్పుడు ట్రాక్టర్లు, ట్యాంకర్లు అంటే తాగునీళ్ళకు అవసరం లేకుండా ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు వచ్చిన సందర్భాలు ఈరోజు మళ్ళీ బాలింతలు, గర్భవతులు, పెద్ద మనుషులు, మహిళలు బిందెలు ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తున్న సందర్భాలు. తాండాలలో, గూడాలలో ఉన్న మహిళలు కోసుల దూరం అంటే కిలోమీటర్ల దూరం పోయి బిందెలలో నీళ్లు ఎత్తుకొచ్చుకున్న సందర్భాలు ఈరోజు తెలంగాణలో కనిపిస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు, అంటే కేసీఆర్ గారు అన్నారు, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయిందనే మాట చెప్పారు వారు. వాస్తవమే అది. రెండోది ఏంటంటే రెప్పపాటు కరెంటు పోకుండా కరెంటు సరఫరా చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు రోజులో ఎన్నిసార్లు కరెంటు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి, ఎన్ని గంటలు కరెంటు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన కరెంటు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు ఈ రోజు నాణ్యమైన కరెంటు కరువైపోయింది రైతులు. అంటే మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. ఒక్క మోటార్ కాలిపోలేదమ్మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. రైతుల ఆత్మహత్యలు లేవు. ఈ రోజుకు చూసుకుంటే 499 మంది రైతులు చనిపోయినారు. అంటే ఇంచుమించు 500 మంది రైతులు చనిపోయారు 13 నెలల్లో. ఎట్లుండాల్సిన తెలంగాణ ఎట్లయిపోయింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా అనుభవమే చెప్తున్నాను. ఒకసారి ఢిల్లీలో ఒక వర్క్ షాప్ పోయిన నేను, అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచే పోయిన నేను. అక్కడ వర్క్ షాప్ నిర్వహించే నిర్వాహకులు మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నప్పుడు డయాస్ మీద ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు అని మేము రిప్రజెంటేటివ్స్ ఎవరైతే అన్ని రాష్ట్రాల నుంచి పోయినామో ఢిల్లీలో జరుగుతున్న కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ అది. అక్కడ మమ్మల్ని మేము పరిచయం చేసుకున్న తర్వాత టీ బ్రేక్ లో ఆ వర్క్ షాప్ నిర్వాహకులు నా దగ్గరకు వచ్చి ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్ర అని అడిగారు. అప్పుడు ఆంధ్రప్రదేశే కదా. ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అని చెప్పినాను. వై సో మెనీ సూసైడ్స్ ఇన్ యువర్ స్టేట్? అప్పుడు ఆంధ్రప్రదేశ్. డైలీ ఇన్ న్యూస్ వి వాచ్ డైలీ ఫార్మర్ సూసైడ్స్. వై సో మెనీ ఫార్మర్ సూసైడ్స్ ఇన్ యువర్ స్టేట్? వాట్ యువర్ గవర్నమెంట్ డూయింగ్ అని అడిగారు. మా దగ్గర ఆన్సర్ లేదు కదా అప్పుడు. మా దగ్గర ఆన్సర్ లేదు. అంటే అన్ని సూసైడ్స్, అన్ని ఆత్మహత్యలు జరిగేవి తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ అది రిపీట్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు మెల్లమెల్లగా తగ్గిపోయి రైతే రాజుగా బ్రహ్మాండంగా చేతి నిండా పైసలు పెట్టుకొని గొప్పగా బతికిన రైతు మళ్ళీ ఈ రోజు కరువు కాటకాలకు అల్లాడిపోతూ మళ్ళీ ఈ రోజు అప్పుల పాలైండు. అప్పులు కట్టలేక మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సో ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ అనే మాట చెప్తున్నారు. ఇదొక ఉదాహరణ. రెండోది, కేసీఆర్ గారు ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఉన్నతమైన చదువు చదువుకోవాలి, పేదవాడైనా ఉన్నవాడైనా మంచి చదువు చదువుకోవాలనే ఉద్దేశంతో పేదవాళ్ళకి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినారు. 1030 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినారు. 1030 గురుకుల పాఠశాలలు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ఎవరెస్ట్ మౌంటైనే కాదు, ఈ రోజు ఏషియన్ గేమ్స్ కి వెళ్లేవి తీరుగా పిల్లల్ని మంచిగా వాళ్ళని ఎక్స్పర్ట్స్ గా తయారు చేసినారు కేసీఆర్ గారు ప్రభుత్వం. ఈ రోజు గురుకుల పాఠశాలలో 46 మంది పిల్లలు చనిపోతే ప్రభుత్వానికి సోయలేదు. పిల్లలు తినే భోజనంలో విషాహారం అయిపోయింది అన్నప్పుడు కనీసం పోయి పరామర్శించే పరిస్థితి లేదు. ఒక గురుకుల పాఠశాలలో తప్పు జరిగిందంటే ఇంకో గురుకుల పాఠశాలలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు నిర్లక్ష్యం చేసినారు? 1 కాదు 2 కాదు, దాదాపు 50-60 గురుకుల పాఠశాలలో పిల్లలు అనారోగ్యం పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం. కలెక్టర్లను యాక్టివ్ చేస్తే సరిపోదా? కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తే సరిపోదా? కలెక్టర్ చూసుకుంటారు కదా. ఎందుకు నిర్లక్ష్యం మీకు? పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారా మీరు? అటు రైతులను పట్టించుకోరు, ఇటు పిల్లల్ని పట్టించుకోరు.
నిరుద్యోగ యువకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మేము ఇచ్చిన నోటిఫికేషన్, మేము పెట్టిన రాత పరీక్ష, మేము పెట్టిన ఇంటర్వ్యూలు, మేము సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లకే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఈరోజు చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు. మేము 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఎక్కడివి ఉద్యోగాలు? ఎప్పుడు ఇచ్చినారు మీరు నోటిఫికేషను? ఈ రోజు కూడా మేము నోటిఫికేషన్ ఇస్తామన్న వరకే ఉన్నది. పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీదకి వచ్చినారు. అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చినారు. ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చినారు. గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు రోడ్ల మీదకి వచ్చినారు. మున్సిపాలిటీ పనిచేసిన కార్మికులు రోడ్డు మీదకి వచ్చినారు. ఆఖరికి రక్షణ కల్పించే పోలీస్ శాఖ కుటుంబాలు కూడా రోడ్ల మీదకి వచ్చినాయి. ఎక్కడుందండి ప్రగతి? ఎక్కడన్నా బాగా జరుగుతుందా? అందుకే అన్నారు కేసీఆర్ గారు, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ. మా ఆక్రోశం నిజంగా చెప్తున్నా, బాధ అనిపిస్తోందమ్మా. ఎంత గొప్పగా బాగా చేసుకున్నామో ఇప్పుడు అంత వెనకకు పోతుంది. వాస్తవం, ఎమోషనల్ అవుతున్నారు. అంటే కష్టపడ్డాం కదా, తెచ్చుకున్నారు, పార్టీ కోసం పని చేశారు. ప్రజలు ఏ విధంగా ఉండాలనుకున్నారో మంచి విద్యనిచ్చాము, ప్రజలకి మంచి బతుకు తెరువునిచ్చే ప్రయత్నం చేసినాము. అన్ని రంగాలలో కూడా ఈ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉండాలని కష్టపడ్డాం. ఎటుపోయింది ఈరోజు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎటుపోయింది? తలసరి ఆదాయం ఎటుపోయింది? ఇవన్నీ ఆలోచించాలి కదా. గ్రోత్ ఎంత పెరిగింది, తెలంగాణ గ్రోత్ ఎంత పెరిగింది, మళ్ళీ ఎటుపోతుంది? ఇప్పుడు ఇసుకలో కొత్త మన సిస్టమ్ పాలసీ తీసుకొచ్చినాం అన్నారు. దొంగతనంగా ఇసుక బయటికి పోతుంది, మేము శాండ్ పాలసీ కొత్తది తెచ్చినామని చెప్పినారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది? దళార్ల పాలైంది తెలంగాణ, దళార్ల పాలైంది. ఏం చేసిర్రు చెప్పండి? మూసీ నది పేరు చెప్పి, మూసీ నది ప్రక్షాళన అని చెప్పి పేదవాళ్ళని రోడ్డు మీద పడేసిండ్రు. మీరు ఇల్లు కట్టిస్తారని చెప్పి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ముందు వాళ్ళకి గూడు చూపించిన తర్వాత కదా ఇందిరమ్మ రాజ్యం అని మీరు అంటారు. ఇందిరమ్మ గారు ఒక మంచి మాట చెప్పేవాళ్ళు, హర్ ఆద్మీకు రోటీ కపడా మకాన్ ఏ జరూరీ హే అని చెప్పిండ్రు ఇందిరమ్మ గారు. మరి రోటీ ఇస్తున్నావా, కపడా ఇస్తున్నావా, మకాన్ ఇస్తున్నావా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అని అడుగుతున్నాం మేము. పేదవాళ్ళని రోడ్డు మీద పడేయడమా? హైడ్రా పేరు మీద ఇల్లు కూల్చేయడమా? నిర్మాణం చేస్తున్నావా, కూల్చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? నీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, నీ నియోజకవర్గంలో నువ్వు ఏం చేసినావు? లగచెర్ల రైతులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చినారు? లగచెర్ల రైతులు జైళ్లలో ఎందుకున్నారు? ఎందుకు జైల్లో పెట్టినావు రైతులను? రైతులు ఏం పాపం చేశారని జైల్లో పెట్టినావు? నీకు భూమి ఇవ్వకపోతే జైల్లో పెడతావా? నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని జైల్లో పెడతావా? వాళ్ళ మీద కేసులు పెడతావా? లాఠీలతో కొట్టిస్తావా? ఎంత దౌర్జన్యంగా ఉందండి ఈ పాలన. రాక్షసత్వం కనిపిస్తోంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క మంత్రిపై పరామర్శించాడు, ఒక్క ఎమ్మెల్యేపై పరామర్శించాడు. మీ బాధ్యత కాదా? రైతు చనిపోతే నీది కాదా బాధ్యత? గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోతే మీ బాధ్యత లేదా? ఎందుకు పట్టించుకోరు మీరు? ఇది మా ఆక్రందన. అంటే వీటన్నింటికి కారణం కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులేనండి. ఇప్పుడు తెలంగాణ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఆయన లంక బిందెలను తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు. మేమేం చేయాలి? మా దగ్గర నన్ను కోసినా కూడా నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నేను ఇప్పుడు ఢిల్లీకి అప్పులు పోతే కూడా నన్ను చెప్పుల దొంగలా చూస్తున్నారని అంటున్నారు. దొంగ లెక్కనే చూస్తారండి. ఈయన దొంగే కదా, ఇదివరకు దొంగ పేరు మీదనే పోయింది కదా జైలుకి. ఇదివరకు ఒక ఎమ్మెల్యేను కొనే ప్రయత్నంలోనే కదా ఈయన తప్పుడు పని చేస్తేనే కదా జైలుకి వెళ్ళింది. ఒక పెయింటర్ గా ఉన్న వ్యక్తి సీఎం స్థాయికి ఎట్లా ఎదిగిండు? నన్ను ఇందాక అడిగారు మీరు, కంపెనీలో పనిచేసే వ్యక్తి మీరు కంపెనీలో భాగస్వాములు అయినట్టు అని అడిగిండ్రు. ఒక పెయింటర్ గా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎట్లయిండని అడుగుతా ఉన్నాను. ఎన్ని దొమ్మిలు చేస్తే ముఖ్యమంత్రి అయిండు? ఎన్ని పెద్ద పెద్ద వ్యాపారాలు, ఎన్ని లూటీలు చేస్తే ఆయన 100 కోట్ల ఆస్తులు సంపాదించిండు? 100 కోట్ల ఆస్తులు సంపాదిస్తేనే కదా ఇలా ముఖ్యమంత్రి కాగలిగిండు. ఒక పిసిసి అధ్యక్షునిగా పార్టీని నిర్వహించడం అంటే మామూలు విషయం ఏం కాదు. ఈరోజు ఏఐసిసికి పార్టీ ఫండ్ పంపిస్తున్నాడు రెగ్యులర్గా అంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడో దొమ్మినో దోపిడో చేస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఈ రోజు ఈ ప్రభుత్వం పూర్తిగా కమిషన్లకు ఎగబడ్డ ప్రభుత్వం. ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి, ప్రజలకు ఇచ్చిన మాటల్ని మర్చిపోయి ఈ రోజు 100% కమిషన్లకు ఎగబడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కమిషన్లు తప్ప ఇంకొక ఆలోచన లేనే లేదు ఈ ప్రభుత్వానికి. మళ్ళా దళారుల వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు. కేసీఆర్ గారు లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఖాతాల్లో పడే ప్రయత్నం చేస్తుండే. ఈ రోజు మళ్ళా దళారుల వ్యవస్థ తయారైంది. ఒక రైతుకు రైతు భరోసా అని చెప్పినారు మీరు. రైతు భరోసా రావాలంటే 3 సార్లు దరఖాస్తు పెట్టుకోవాలన్నా. కేసీఆర్ గారు దరఖాస్తు లేకుండా, దఫ్తర్కి వెళ్లకుండా డైరెక్ట్ గా రైతు ఖాతాలో రైతు బంధు జమ చేయలేదా అండి? కళ్యాణ్ లక్ష్మి డైరెక్ట్ గా ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే, ఎంఆర్ఓ ఆఫీస్ లో దరఖాస్తు పెట్టుకుంటే చాలు, 4 సార్లు తిరగాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా ఇంటి యజమాని, ఆ ఇంటి మహాలక్ష్మి పేరు మీద కళ్యాణ్ లక్ష్మి చెక్ ఇవ్వలేదా? ఈ రోజు ఏం నడుస్తుంది? భైరవీలు నడుస్తాయి, కమిషన్లు నడుస్తాయి, బ్రహ్మాండంగా అవినీతి రాజ్యం వెళ్తా ఉంది ఈ రాష్ట్రంలో. మేడం, మీరు ఇప్పుడు మీరన్నట్టుగా
కొండా సురేఖ గారు డైరెక్ట్ గా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు అన్నప్పుడు ఆ. ఖర్చులు ఉంటాయి, మంత్రులకి డబ్బులు లేకుండా ఏ ఫైల్ కూడా కదలదు, కదలదు. ఎవరు కూడా పని చేయరు, కానీ నేను అట్లా కాదు అని అంటున్నారు. పాపం వారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు, అభినందించాలి కదా. అంటే కొండా సురేఖ గారు ఈ విధంగా ఒక అధికారంలో ఉన్నటువంటి మంత్రి ఈ విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి స్వేచ్ఛ ఎక్కువ అమ్మ, హ్మ్. స్వేచ్ఛ ఎక్కువ, ఓ డిసిప్లిన్ ఉండదు, వాళ్ళు స్వేచ్ఛతోనే మాట్లాడతారు, వాళ్ళ మనసులో ఉన్నదే మాట్లాడతారు. హ్మ్. కొండా సురేఖ గారు అది చెప్పారు, మా గవర్నమెంట్ లో మా మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఫైళ్లు కదలవు అని చెప్పారు. ఉన్నదే చెప్పారు, వాళ్ళు ఏం అబద్ధం చెప్పలే, ఆవిడ నిజమే చెప్పారు. హ్మ్. వారిని అభినందిస్తా, నిజాన్ని ఒప్పుకున్నందుకు అభినందిస్తా. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఇంతసేపు నేను చెప్పాను కదా కమిషన్ల మీద నడుస్తుంది ఈ ప్రభుత్వం అని, కొండా సురేఖ గారు ఒప్పుకున్నారు, దాన్ని స్వయంగా వారే ప్రకటించినారు. ఇంకా నేనేం చెప్పాలి దాని గురించి?